రాత్రి సమయంలో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు నగరంలో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుమలకు వస్తున్న భక్తులను ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉంటున్నాయి, ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రయాణికులను అడిగిన తెలుసుకున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులను పిలిచి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పార్కింగ్ చేయవద్దని సూచించారు. వాట్సాప్ ఉంటుందా లేదా? స్టాండ్ వాట్సాప్ పాయింట్ నుంచి బస్ స్టాండ్ ఈరోజు మన తిరుపతి టౌన్లో ప్రధానంగా ముఖ్యమైన ప్రదేశాలు ఏదైతే సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయో, అంటే జీవకోన కావచ్చు, మంగళం కావచ్చు, అవిలాల చెరువు, లేకపోతే మన ఇందిరా ప్రియదర్శిని మార్కెట్, కొంత చంద్రగిరి ఏరియా, వీటన్నిటిలో కూడా మా ఏఆర్ కాంపోనెంట్ తోటి ఎక్కువ మంది స్టాఫ్ తోటి, అట్లాగే మా సబ్ డివిజనల్ స్టాఫ్ కూడా అందరూ డిఎస్పీ స్థాయి నుంచి మెన్ వరకు కూడా ఫుల్ స్ట్రెంత్ తోటి కొంత విజిబుల్ పోలీసింగ్ చేయాలన్న ఒక ఇదితోటి ఈరోజు డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏం లేదు, కొంత షో ఆఫ్ ఫోర్స్. నైట్ టైము పోలీసు ఇంతమంది వర్క్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, పబ్లిక్లో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. సో నేను కూడా వచ్చి వాళ్ళతో పాటు మా